ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఏప్రిల్ 29, 2025. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం మొదటి 2 వచనములో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఆమేన్. మన జీవితాల్లో ప్రార్థనలకు ప్రతిఫలాలు పొందలేకపోతున్నాం అంటే ప్రధాన కారణం కనిపెట్టలేకపోవడం, ఇంకా సహనం లేకపోవడం. రాత్రి ప్రార్థిస్తే ఉదయానికి అది జరిగిపోవాలి. కాస్త ఆలస్యం అయితే సహనం కోల్పోయి విసిగిపోయి ప్రార్థించడమే మానేస్తాం. ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ ఆలస్యంలో కూడా ఒక మేలు దాగి ఉంటుంది అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నాం. అనేక సందర్భాల్లో దేవుడు మన ప్రార్థనలకు సమాధానాన్ని సిద్ధపరుస్తాడు. ఇక అది మన చేతికి వచ్చే సమయానికి సహనం కోల్పోయి కనిపెట్టలేక ప్రార్థించడం మానేస్తాం. ఆ ఆశీర్వాదాలు మన కళ్ళ ముందే నిలిచిపోతాయి కానీ మన చేతికి దక్కవు. ఆయన తగిన సమయమందు నీ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఆ క్షణం సహనంతో కనిపెట్టుకొని ఉండాలి. దానికి ఎంతకాలం పట్టచ్చు అంటే, కాలేబు వాగ్దాన నెరవేర్పు కోసం 45 సంవత్సరాలు పట్టింది. అబ్రహాముకు 25 సంవత్సరాలు సహనంతో కనిపెట్టవలసి వచ్చింది. శిలువలో దొంగ అయితే తన ప్రార్థనకు ప్రతిఫలాన్ని అదే రోజు పొందగలిగాడు. అది ఎప్పుడు నీకు అవసరమో నీకంటే ఆయనకే బాగా తెలుసు. అప్పటి వరకు సహనంతో ఆయన కొరకు కనిపెట్టి ఉండు. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊపి. ఇది ఘోరమైన కష్టం, అపాయం, దీనావస్థతో కూడిన అనుభవం. జీవిత పునాదులే కుప్పకూలే పరిస్థితులు. హృదయం, మనస్సు, ఆత్మ నిలిచేందుకు ఆధారం లేక ఎక్కడో అగాధంలోకి దిగిపోతున్నట్లు అనిపించే పరిస్థితులు. అందుకే దావీదు ఇట్లా అంటున్నాడు. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 2వ వచనంలో, నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను. అగాధ జలంలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి అంటున్నాడు. అవును, ఆ పరిస్థితి కారణం మన పాపమే. నాశనకరమైన గుంట, జిగటగల ఊబి నిత్య మరణానికి అసలైన సాదృశ్యాలు. ఈ పరిస్థితి నుండి తప్పించి విడిపించడానికి ఆయన తన ప్రియ కుమారుని పంపించి క్రీస్తు అనే బండపైన మన పాదాలను స్థిరపరిచాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధాన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.